పచ్చి టమాటా చట్నీ ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి టొమాటో చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చి టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి టొమాటో చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా టమాటాలతో 2 రకాలు చేసుకుంటారు. ఒకటి మా పండు టొమాటో, ఒకటి పచ్చి టొమాటో. పచ్చి టొమాటోలతో పప్పు కూడా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో తెలుసా? ఎందుకంటే పచ్చి టొమాటోల్లో ఉండాల్సిన గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్లకు, తర్వాత అధిక రక్తపోటు ఉన్న వాళ్లకు ఈ పచ్చి టొమాటో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎనర్జీ కావాలంటే చక్కగా మనం టొమాటోలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టొమాటో లేని కూరలు ఉండవు, పప్పులు ఉండవు సాధారణంగా చూసుకుంటే. అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతి కూరలో టొమాటోలు వేస్తూ ఉంటారు. అంటే ఆ రంగులు చూసిన వెంటనే మంచి నవనవలాడే టమాటాలు కనిపిస్తే ఆహా చక్క కొనుక్కొని ఎప్పుడెప్పుడు పచ్చడి చేసుకుందామా, ఎప్పుడెప్పుడు కూర తయారు చేసుకుందామా అని ఉంటుంది. ఎందుకంటే మన టమాటాలు అనేవి అన్నిటికీ అంత మంచి జోడి. అంటే పండు టమాటాలు చూసుకుంటే, ఇలా పచ్చి టమాటాలు చూసుకుంటే దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. టొమాటోలతో పచ్చడి తయారు చేసుకున్నా, టమాటాలతో కూరలు తయారు చేసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే క్యాన్సర్ని ఫైట్ చేసేటువంటి కణాలు కూడా, పోషక విలువలు కూడా ఇందులో చాలా ఉంటాయి కాబట్టి మనకు క్యాన్సర్ ఫైటింగ్కి కూడా మనకు పచ్చి టమాటా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఇన్ని రకాల లాభాలు ఉన్నాయండి. చూసారా, క్యాన్సర్కి, కాన్స్టిపేషన్కి, అలాగే బీపీకి, స్కిన్కి, హెయిర్కి ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా పచ్చి టొమాటో మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇది పచ్చిగా ఉన్నాయి కదా మనం దేనికి వాడగలమో అని కాకుండా ఇలా పచ్చడిలా చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మరి పచ్చి టొమాటో చట్నీ మనం ప్రిపేర్ చేసేసుకుందాము. అయితే పచ్చడి విధానం అందరికీ తెలిసిందే, కొంచెం కామన్గానే ఉంటుంది. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చేసుకోండి. అంటే అందరికీ తెలియంది కాదండి, కానీ పచ్చి టొమాటోలో ఇన్ని గుణాలు ఉన్నాయా అన్న విషయం చాలా మందికి తెలియదు. అది ముందుగా ఏం చేద్దామంటే టమాటాని ముక్కలకు కట్ చేసుకున్నాం కదా, కాస్త నూనె వేసుకుందాం. ముందు 1 స్పూన్ నూనె వేసుకొని, 1 లేదా 2 అంటే వేయించుకోవడానికి తగినట్టుగా వేసుకొని మనం ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటాలు ఏవైతే ఉన్నాయో అది ముందుగా వేసేసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు అలా లైట్గా వేయించుకోవడానికి అంతే. ఇందులోనే పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా ఒక 4 లేదంటే 5 వేసేసుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుందాం. ఇది కొంచెం త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు కూడా వేసేసుకోవచ్చు పైనుంచి కొంచెం. అది చిట్కా అన్నమాట. అంటే మీకు వెయిట్ చేసే టైం ఉంది, ఓపిక ఉంది అంటే చక్కగా వెయిట్ చేయొచ్చు. కానీ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే అది త్వరగా మగ్గుతుంది, నీరు త్వరగా బయటకు వస్తుంది కాబట్టి త్వరగా మగ్గుతుంది అనమాట. కానీ టమాటా పచ్చడి అనేది ఎవర్ గ్రీన్ కదండి. అది మనకి దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా, చపాతీకైనా ఏదైనా కూడా యూనివర్సల్గా మనకు ప్రతి దానికి చక్కగా రుచి అందించేది టమాటా చట్నీ. ఆయన చాలా సులువుగా అయిపోయేది, ధరలు పెరగకుండా ఉంటే మాత్రం చాలా చౌకగా దొరికేది టమాటాలు. టొమాటో చాలా మంచి శక్తినిస్తాయండి, మంచి శక్తినిస్తాయి. మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి టమాటాలు ఏదో ఒక రూపంలో టమాటా రసం తయారు చేసుకుంటాము, పులుసులు తయారు చేసుకుంటాము, చాలా కూరల్లో వేస్తూ ఉంటాము. అలా చక్కగా చేసేసుకుంటూ ఉండండి ఎక్కువ సార్లు. పచ్చి టొమాటోను కూడా. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం, ఒకసారి వేయించేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, పచ్చి కొబ్బరి కూడా మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఇది ఒకసారి వేపేసుకున్న తర్వాత పల్లీలు ముందుగానే నేను వేయించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా వేయించాల్సిన అవసరం లేదు అంటే మనం ముందుగానే వేయించుకోవాలి పల్లీలు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇలా వేయించుకొని పెట్టుకున్నటువంటి టమాటాలని, పచ్చిమిరపకాయల్ని, పచ్చి కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. దీంతో పప్పు కూడా ఎంత బాగుంటుందో తెలుసా అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకు మామూలుగా టమాటా పప్పు అంటే పండులతోనే చేస్తూ ఉంటాం, కానీ ఈసారి ప్రయత్నించండి, చాలా రుచికరంగా ఉంటుంది.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు కూడా మనం ఇందులోనే వేసేద్దాం. అలా మనకు వేయించుకున్నటువంటి పల్లీలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి నీళ్లు ఎంత పడతాయి అనేది మనకు రుబ్బుకుంటున్నప్పుడు తెలుస్తుంది కాబట్టి సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా పచ్చి టమాటాలు కాబట్టి మనకి దీనికి రంగు ఇలాగే వస్తుంది. సాధారణంగా ఎర్రగా ఏం రాదు. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఈ రంగు వచ్చే అవకాశం కూడా ఇందులో ఏం లేదు. అందుకు ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా పక్కన పెట్టేసుకుని దీనికి కావాల్సినటువంటి పోపును సిద్ధం చేసుకుందాం. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే బాండీలో మనం కాస్త నూనె వేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో కాస్త నూనె, నూనె కాస్త వేడవుతూ ఉండగా ఇక ఇందులో మనం పోపు ఏమేమి వేసుకుంటున్నాము, ఎందుకంటే పచ్చడికైనా ఏదైనా కూడా పోపు చాలా చాలా ముఖ్యం కదా. ఇందులో ఆవాలు, జీలకర్ర, మీకు ఈ టమాటాలు రుబ్బుకునేటప్పుడే కాస్త జీలకర్రను మనం వేసుకోవచ్చు, అందులో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చక్కగా పోపులో ఎలాగైనా వేస్తాం అనుకోండి. చెప్తున్నాను, కొంతమందికి జీలకర్ర వేయడం అలవాటు చట్నీ తయారు చేసుకునేటప్పుడు. ఇది కాస్త వేగుతూ ఉండగా చక్కగా పసుపు వేసుకుందాం. ముఖ్యంగా దీనికి రంగు అంటూ పెద్దగా ఏం లేదు, కొంచెం తెల్లగానే వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ పసుపు వేసేసుకుందాం. అప్పుడు మనకు రంగు కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇక ఇంగువ వేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది. ఒక స్పూను ఇంగువ, ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఎండుమిరపకాయలు, వేసుకొని కరివేపాకు వేసేసుకుందాం. మనం ఇంతవరకు ఉప్పు అనేది చాలా కొంచెం వేసుకున్నాం, అంటే మగ్గడానికి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినటువంటి ఉప్పు ఏదైతే ఉందో అది మనం వేసేసుకుందాం. ఇది కాస్త వేగుతూ ఉండగా ఇప్పుడు ఈ పచ్చడిలో కావాల్సినంత ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిదండి, ఎందుకంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, పోపు స్టవ్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చట్నీని ఈ పోపులోకి వేసేసుకుందాం. పచ్చడిని పోపులోకైనా వేసుకోవచ్చు, పోపుని పచ్చడిలోకైనా వేసుకోవచ్చు అండి. ఇందులో ఏమాత్రం అంటే అలా ఏది చేయడం వల్ల రుచి మాత్రం మారదు, అలాగే ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా వదిలేద్దాం ఒక నిమిషం. స్టవ్ వెలిగించుకునైనా ఉండొచ్చు. ఇది వేడిగానే, అంటే కంచు పాత్రలు కదండి, వేడి అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఒక 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా రుచి అనేది దాని బాగా పడుతుంది పచ్చడికి. పోపు సిద్ధం చేసుకున్నాము, టమాటా ముక్కలంతా రుబ్బుకొని సిద్ధంగా పెట్టుకున్నాము. ఆ రుబ్బుకున్నటువంటి టమాటా చట్నీని పోపులోకి వేసేసుకొని కలిపేసుకున్నాము. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా మా ప్లేట్ కూడా చూసారా, ఇది టొమాటో చట్నీ అని మనకు తెలియజేస్తుంది. ఇది మనకు పచ్చి టొమాటో చట్నీ కాబట్టి రంగు మనం చూసారా, ఎంత పసుపు వేసినా కూడా ఎర్రగా అయితే అవ్వదు ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో మనము ఎరుపు రంగు వచ్చేటటువంటి పదార్థాలు ఏమీ వేయలేదు కాబట్టి. ఇలా ఎండుమిరపకాయ మాత్రం మనం పైన ఇలా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రుచికరంగా అన్నిటికీ బాగుండేటువంటి ఆరోగ్యకరమైన పచ్చి టొమాటో చట్నీ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి టొమాటో చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చి టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి టమాటా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, చిటికెడు ఉప్పు, కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులో వేయించుకున్న పల్లీలు కూడా వేసి చట్నీలాగా రుబ్బుకొని కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా స్టవ్ వెలిగించి అదే బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని ఇప్పుడు రుబ్బుకొని పెట్టుకున్నటువంటి టమాటా చట్నీని కూడా వేసి
బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి టొమాటో చట్నీ రెడీ.